టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఇప్పటి వరకు 1200కి పైగా చిత్రాల్లో నటించి తన కామెడీ టైమింగ్, యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్తో ప్రేక్షకులని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. అత్యద్భుతమైన నటనతో జనాలను కన్నీళ్లు పెట్టించాడు. అత్యధికంగా సినిమాల్లో నటించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో సైతం చోటు సంపాదించుకున్నారు. ప్రత్యేకంగా బ్రహ్మానందం కోసం ఒక సీన్ క్రియేట్ చేసిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వెండితెరపై సందడి చేస్తున్నారు బ్రహ్మానందం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తాజాగా తన కుమారుడు గౌతమ్తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమాలో నటించారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ ఆడియన్స్ ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రహ్మానందం మాట్లాడారు. అదే సమయంలో తన స్నేహితుడు ఎంఎస్ నారాయణని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో బ్రహ్మానందం మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాల గురించి, సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఎంఎస్ నారాయణ తన చివరి రోజుల్లో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడాలని కాగితం మీద రాసిచ్చారట కదా అని యాంకర్ అడగ్గా బ్రహ్మానందం మాట్లాడుతూ, నేను సంపాదించుకున్న సంపద అది. ఒక వ్యక్తి, ఒక జూనియర్ తన డెత్ బెడ్ పై ఎన్నో ఆలోచనలు బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి. అతనికి ఎంతో మంది తెలుసు, ఎన్నో పరిచయాలున్నాయి. తల్లి, తండ్రి, రక్త సంబంధాలు, స్నేహితులు, ఇలా అనేక బంధాలున్నాయి. కానీ అలాంటి సమయంలో ఓ వ్యక్తిని చూడాలనిపించడం, ఆ వ్యక్తిని ఎలాగైనా కలుసుకోవాలనిపించడం, చెప్పలేని నోటితో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సైగ చేసి తన కూతురితో తెల్ల కాగితం మీద బ్రహ్మానందం అన్నయ్యను చూడాలనుంది అని రాస్తే ఆ అమ్మాయి అది చదువుకొని నాకు ఫోన్ చేసింది. ఎక్కడ శంషాబాద్ దగ్గర సినిమా షూటింగ్లో ఉన్న నేను దర్శకుడి దగ్గరికి వెళ్ళి చెప్పి అడిగితే నో అంటారేమో అని అలాగే కారెక్కి వెళ్ళిపోయాను. అది వేరే విషయం అనుకోండి. అక్కడి నుంచి ఎంఎస్ నారాయణ చూడడానికి వెళ్ళగానే బెడ్ పై నుంచి నన్ను చూసి అతని 2 కళ్ళల్లో నీళ్లొచ్చాయి. నేనెప్పటికీ ఆ సీన్ మర్చిపోలేను. నన్ను చూస్తూ నా చేయి గట్టిగా పట్టుకుని వదిలేశారు. తర్వాత డాక్టర్తో మాట్లాడాను. ఆయన నా రక్త సంబంధం కాదు, కానీ ఒక ఎమోషన్, అదే హ్యూమన్ రిలేషన్. అంతటి మేధావి అంత తక్కువ వయసులో వెళ్ళిపోతాడనేది నేను జీర్ణించుకోలేకపోయాను. అతడు కమెడియన్ మాత్రమే కాదు, ఆయన వేసే పంచులు ఊహించని విధంగా ఉంటాయంటూ ఎమోషనల్ అయ్యారు బ్రహ్మానందం.